ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తి డీటెయిల్గా అయితే నేను చెప్పేస్తాను. చూసేసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనం నార్మల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే గింట సింగిల్ పాదం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఆ విధంగా సింగిల్ పాదం యూజ్ చేసి మనం స్టిచ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, కరెక్ట్ వేలో వస్తుంది. ఎందుకంటే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది అన్నమాట. అయితే ఈ విధంగా చూడండి, మనం లైనింగ్ క్లాత్ తీసుకుంటాం కదా, ఆ లైనింగ్ క్లాత్కి మనం ఈ విధంగా పైపింగ్ అనేది తీసేసుకొని ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేయాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసే ముందు చూడండి, మళ్ళీ ఇంకొక లైనింగ్ క్లాత్ ఉంది కదా, అంటే ఫ్రంట్ పార్ట్ చూడండి, అది ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకొని స్టిచ్ చేయాలి, లేదంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాము. కాబట్టి ఈ విధంగా మనము రెండు దిక్కులకు కూడా మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి. రెండు లైనింగ్ క్లాత్స్ కూడా మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే ఏంటంటే మనకి తర్వాత కుట్టిప్పి పని అనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా మనం అనేది స్టిచ్ అనేది చేసేసుకోవాలి. నాకు మిషన్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కుచ్చుకుందండి, అందుకనే చేతికి కట్టుకున్నాను. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా ఉంచేసుకొని మనము పైనుండి స్టిచ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసి చూడండి, ఈ విధంగా ఇలా పెట్టేసుకొని చూడండి, మనం ఉల్టా పెట్టేసుకొని ఇప్పుడు మనము పక్క నుండి, అంటే మన కుట్టు పక్క నుండి వచ్చే విధంగా స్టిచ్ చేయాలి. ఫస్ట్ బిగినర్స్ అయితే పిన్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలి జారకుండా ఉండడానికి. కాబట్టి ఆ విధంగా పిన్ అనేది సెట్ చేసేసుకొని ఇప్పుడు కరెక్ట్ మనకి థ్రెడ్ కుట్టు, మనం కుట్టుకున్న కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు పైకి వెళ్ళి కుట్టు వేసేసుకొని ఇప్పుడు రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దానిపై నుండి మళ్ళీ పక్కనే ఒక కుట్టు అనేది వేసేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది చూసేసేయండి. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇంత నీట్గా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక దిక్కు స్టిచ్ చేశాను, మళ్ళీ తర్వాత ఇప్పుడు రెండో దిక్కు కూడా మళ్ళీ స్టిచ్ చేసేసాను. చూడండి, కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా మనం అదే విధంగా స్టిచ్ అనేది చేసేసేయాలి. చూడండి, బ్యాక్ పార్ట్లో కూడా అంతే. మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా పైపింగ్ అనేది పెట్టేసుకొని మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఏ నెక్ అంటే ఆ నెక్ లాగా మనం మోడల్ వేసేసుకొని స్టిచ్ చేసేస్తే అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను మళ్ళీ పిన్స్ పెట్టుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం పెట్టేసుకొని ఇప్పుడు ఈ కుట్టు పైకి వెళ్ళి కుట్టు వచ్చే విధంగా మనం కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా వేసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ కట్ చేసేసి కటింగ్స్ ఇచ్చేసుకొని మళ్ళీ రివర్స్ చేసేసేయాలి. రివర్స్ చేసేస్తే చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో చూడండి. ఇలా నీట్గా వచ్చిన తర్వాత పైనుండి ఇంకో కుట్టు వేసేస్తే